నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే తెలంగాణ సిద్ధించడం అనేది చాలా కీలకం. సో తెలంగాణ సాధన కోసం ఎంతోమంది బలిదానాలు, దాదాపుగా 1200 మంది బలిదానాలతో తెలంగాణ నిర్మితమైంది. ప్రతి ఒక్కరు అంటే అన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ ఉద్యమైనా ఒకలాగా ఉంటుంది, కానీ ఉవ్వెత్తున ఏకతాటిపైకి నడిపించే ఉద్యమం మాత్రం తెలంగాణ ఉద్యమం అని చెప్పొచ్చు. అలాంటి ఉద్యమానికి 11 ఏళ్ళు పూర్తయింది. తెలంగాణ సాధించుకున్న స్వరాష్ట్రంలో మనం అనుకున్నటువంటి నీళ్లు నిధులు నియామకాలు సో పూర్తి స్థాయిలో సాధించుకున్నామా? ప్రభుత్వాలు 10 ఏళ్ల పాటు కేసీఆర్ పరిపాలించారు. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేమే ఇచ్చామో అని చెప్పుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. సో ఆ దిశగా మేము వెళ్తున్నామని చెప్తున్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఇద్దరు ముఖ్యమంత్రులు మనకి తెలంగాణకు వచ్చినటువంటి పరిస్థితి. సో అనుకున్నటువంటి కళలు సాకారం చేసుకున్నామా? సో ఇన్ని కోట్ల మంది ఆశయాలు వారు అనుకున్నటువంటి పేదల యొక్క ప్రతి ఇంటికి కూడా ఆ సంక్షేమం అందిందా, అభివృద్ధి అందిందా, తెలంగాణకు రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి? ఇవన్నీ కూడా ఈరోజు మనం డిబేట్లో సాధిద్దాం. 11 ఏళ్ల పాటు సాధించినటువంటి ప్రగతికి సంబంధించి ఈరోజు డిబేట్ పాయింట్లు ప్రధానంగా చర్చిద్దాం. అంతోపాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు జాయిన్ అవుతారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనకి స్టూడియోలో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి అలాగే జేఏసీ నాయకులు కూడా ఆయన సో గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి, ఆయన కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు మీతోనే మొదలు పెడతాం, ఎందుకంటే జేఏసీలో కూడా చాలా కీలకంగా ఉన్నారు ప్రొఫెసర్ కోదండరామ్తో. అప్పటి జరిగినటువంటి పూర్తి ఉద్యమాల్లో కూడా మీ యొక్క ప్రోత్సాహం ఉంది, అందులో మీరు కూడా పార్ట్గా ఉన్నారు. సో ఇక్కడ చాలా కీలకంగా 11 ఏళ్ల పాటు సాధించుకున్నాం. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాం. అండ్ వెంకటరెడ్డి గారు చెప్పండి, అంటే 11 ఏళ్లలో మనం సాధించుకున్న ప్రగతి అంటే ఏం చెప్తారు? అంటే అనుకున్నటువంటి కార్యాలు సిద్ధింపజేసుకున్నామా? నీళ్లు నిధులు నియామకాలు ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలకు అందుతున్నాయంటారా? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీకు లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీకు కూడా. ఎందుకంటే అనేక మంది బలిదానాల, త్యాగాల, పోలీసు కాల్పుల, మరణాల తర్వాత వచ్చినటువంటి తెలంగాణ. నేను ఎందుకంటే 1969 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు 1969లో భద్రకా కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఉవ్వెత్తున వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం అనేటువంటిది పోలీస్ కాల్పులకు చివరికి గురి కాంగ్రెస్ ఆ రోజు ఇందిరాగాంధీ గారు పూర్తిగా తెలంగాణ ఉద్యమాన్ని అణిచేటువంటి క్రమం లోపల సుమారుగా 370 మంది అమరులైనటువంటి సందర్భాన్ని నేను కల్లారా చూడడం జరిగినటువంటిది. ఆ తర్వాత మలిదేశ ఉద్యమంలో ఏం జరిగింది అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటిది. మీరు అన్నట్టుగా 1200కు పైగా కొంతమంది రికార్డు అయినది, కొంతమంది రికార్డు కానటువంటివి పోలీస్ కేసుల్లో తప్పుడు సమాచారం చేసి చాలామందికి అన్యాయం చేయడం జరిగింది. వాళ్ళ అమరులైనది కాదు అనేటువంటి రికార్డుల్లో చూపించడం జరిగినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతేనేమి తెలంగాణ వచ్చింది, తెలంగాణ జేఏసీ కోదండరామ్ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2009లో తెలంగాణ జేఏసీ ఏర్పాటు కావడానికి కారణం ఏంటంటే ఆనాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు ప్రకటన చేసి తెలంగాణ ఏర్పాటుకు ప్రకటన చేసి తర్వాత యూటర్న్ తీసుకున్నటువంటి సందర్భం లోపల తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా ఉవ్వెత్తున నిరసన, వ్యతిరేకత చెప్పడం జరిగినటువంటిది. దాని పర్యవసానమే కొన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, సామాజిక వర్గాలు అందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి జేఏసీకి కోదండరామ్ గారు చైర్మన్గా పనిచేసినారు. దాంట్లో టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, న్యూ డెమోక్రసీ ఉంది. కొంతకాలం వరకు తెలుగుదేశం, కాంగ్రెస్ నుంచి వాళ్ళు వెనక్కిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి జేఏసీ అంటే 2009 వరకు కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ప్రజలకు పూర్తిగా వెళ్ళలే. ప్రజలకు ఆకాంక్ష ఉంది, కానీ కేసీఆర్ గారు తెలంగాణ సాధించాడు అనేటువంటి దాని మీద అపనమ్మకాలు ఉన్నాయి. ఎప్పుడైతే జేఏసీ ఏర్పడ్డదో దాంట్లో నేను స్టీరింగ్ కమిటీలో నేను కూడా ఒక సభ్యుని, ప్రజలు విశ్వసించినారు. కేసీఆర్ మీద ఉన్నటువంటి నమ్మకం కంటే జేఏసీ మీద నమ్మకం పెరిగింది. ఏదో ఒక పద్ధతి లోపల తెలంగాణ సాధిస్తారని నమ్మకం వచ్చిన తర్వాత, ఎందుకంటే రాజకీయ నాయకులైనటువంటి కేసీఆర్ గారు రాత్రి అహ్మద్ పటేల్ మాట్లాడినతోని ఇప్పుడు వస్తుంది బిల్లు, అప్పుడు వస్తుంది బిల్లు అని రకరకాల టైంపాస్ ముచ్చట్లు చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మలే. కాబట్టి జేఏసీ ఏర్పడిన తర్వాత
మిలియన్ మార్చ్ కానివ్వండి, సాగరహారం కానివ్వండి, సకల జనుల సమ్మె కానివ్వండి, వంట వార్పు కానివ్వండి, చలో సంసద్ కానివ్వండి, అనేక కార్యక్రమాలు మీరు చూసినారు. దాంట్లో చారిత్రకమైనటువంటి ఘట్టం మిలియన్ మార్చి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారు అడ్డం పడితే కూడా, పర్మిషన్ ఇవ్వకపోతే కూడా, ఉవ్వెత్తున హుస్సేన్ సాగర్ కట్ట మీద చీమల్లాగా వచ్చినటువంటి జనం చూసిన తర్వాత మొత్తం ప్రపంచమంతా కూడా ఒక్క సంఘటన జరగకుండా, లా అండ్ ఆర్డర్ ప్రకటన సంబంధించినటువంటి చర్యలు లేకుండా ఆనాడు ప్రజలు చెప్పినటువంటి నిరసన ఏదైతే ఉందో అవన్నీ కూడా దారి ఎక్కడికి వెళ్ళినాయంటే పార్లమెంట్లో బిల్లు పెట్టవలసిన అవసరం వచ్చింది. కాంగ్రెస్ బిల్లు తప్పనిసరి పరిస్థితులు ఆంధ్ర ప్రాంతం నుంచి వ్యతిరేకత ఎంత వచ్చినప్పుడు కూడా, అదేవిధంగా ఆ బిల్లుకు మద్దతు భారతీయ జనతా పార్టీ చేసింది అనేటువంటిది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు మేము ఇచ్చినాం ఉంటారు. 1500 మంది 1969లో ఇందిరాగాంధీ పోలీస్ కార్పులకు కారణమైనటువంటి 370 మందిని పక్కకు పెడితే వాళ్ళు చేసినటువంటి దురాగతాలు అవి. సరే, చివరికి తప్పని పరిస్థితుల వల్ల ప్రజా ఉద్యమానికి గురి అయి ఈ బిల్లును ప్రవేశపెట్టినారు. నేను ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను. 2 రోజుల ముందు జయపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం మేము, జేఏసీ అంతా కూడా. వెళ్తే ఆయన చెప్పింది ఒకటే మాట, భారతీయ జనతా పార్టీ గారిని సమర్థిస్తే బిల్లు పాస్ అవుతుంది, లేనట్టయితే, ఎందుకంటే ఇది చట్ట ప్రకారంగా ఆర్టికల్ 3 కింద 2/3 మెజారిటీ కావాలి కాబట్టి భారతీయ జనతా పార్టీ దానికి అనుబంధించినటువంటి పార్టీలన్నీ కూడా మద్దతు ఇవ్వాలా. ఎన్డీఏ గ్రూపు ఆనాడు భారతీయ జనతా పార్టీకి 160 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి సోనియా గాంధీ ఇవ్వాలంటుంది. కానీ ఆ బిల్లుకు మద్దతు వస్తుందా రాదా అనేటువంటిది అప్పుడు భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ ఆధ్వర్యం లోపల ఒక భరోసా ఇచ్చినారు కాంగ్రెస్కు. మీరు బిల్లు ప్రవేశపెట్టండి, మీరు పెట్టండి, మీరు తప్పించుకుంటున్నారు. ఎందుకంటే మా పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, వాళ్ళు బెదిరిస్తున్నారు. కాబట్టి మీరు బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తామని సుష్మా స్వరాజ్ గారు ఇచ్చిన ధైర్యము, మద్దతు గొప్పది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం చేసినారన్నా, కాంగ్రెస్ మేము ఇచ్చినామన్నా, భారతీయ జనతా పార్టీ కానీ బిల్లుకు మద్దతు చెప్పకపోతే తెలంగాణ కళ సాకారము కయ్యేది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి భారతీయ జనతా పార్టీ జేఏసీలో ఒక భాగం కింద ఉన్నది. అక్కడ లెఫ్ట్ వింగు ఏది న్యూ డెమోక్రసీ ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నప్పటికీ, తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీ జేఏసీలో కంటిన్యూ అయింది అనేటువంటిది గుర్తుంచుకోవాలి. అది గొప్ప త్యాగం మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, గద్దర్ నుంచి దత్తాత్రేయ వరకు తెలంగాణ కోసం పోరాడిన సంఘటనను గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చింది తప్ప ప్రేమతో ఇచ్చింది కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం బిల్లు పాస్ చేసినాడు? రైట్ వెంకటరెడ్డి గారు అంటే ఈ పూర్వాపరాలు మనకు ముందు నుంచి తెలిసిన, అంటే ఎవరిచ్చారు లేకపోతే ఏంటి అనేది ఒక రకమైన డిస్కషన్. కానీ అనుకున్నటువంటి ఏదైతే సాధించుకున్న తర్వాత ఆ ఫలాలు అందుతున్నాయి అందరికీ, తెలంగాణ ప్రజలకు అనేది నాది ప్రధానంగా ప్రశ్న. ఫలాలు అందుతున్నాయా లేదా అంటే కాదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం బాగుపడ్డది. కుటుంబంలో 5గురు సభ్యులు ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంటు సభ్యులైరు. జేఏసీ నాయకులను పక్కకు పెట్టినాడు. పక్కకు పెట్టడం కాదు, అణిచివేయడానికి ప్రయత్నం చేసినాడు. కుటుంబ కేంద్రంగా ఆర్థిక కార్యక్రమాలు ఉన్నాయి, అవినీతి పాలన, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను భగ్నం చేసినాడు. ధర్నాలు ఉండొద్దన్నాడు, మీరెవ్వరూ మాట్లాడొద్దన్నాడు, సభలు సమావేశాలు పెట్టొద్దన్నాడు. తాను ఇచ్చినటువంటి ఏ కళల కోసం మీరు అన్నట్టుగా నీళ్లు, నిధులు, నియామకాలు వాటన్నిటిని ఏదో కంటి తుడుపుగా చేసి కేవలము కాంట్రాక్టర్ల కేంద్రంగా, అవినీతి కేంద్రంగా పాలన కొనసాగించినటువంటిది. నేను ఎందుకంటే జేఏసీలో కోదండరామ్ గారితో నేను ఉన్నాను, 2023 వరకు ఉన్నాను నేను. కాబట్టి కేసీఆర్ గారు చేసినటువంటి అణిచివేత, ఆధిపత్యం, అవినీతి వాళ్ళ ఓటమి కారణం. జేఏసీకి సంబంధించిన వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, నేను మాట్లాడదాం. అంటే ఇందాక చాలా సందర్భాల్లో మాట్లాడుతూ జేఏసీలో ఉన్నటువంటి వారికి, సభ్యులకి తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంది, అమరులకు సంబంధించి ఇవన్నీ అంశాలు మనం మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు వినిపిస్తుందా? ఎస్ చెప్పండి రామ్మోహన్ గారు.
ఎస్ ఎస్ రామ్మోహన్ గారు, ప్రధానంగా 10 ఏళ్ల పాటు మీరే పరిపాలించారు. 10 ఏళ్లలో తెలంగాణ ఏదైతే కలలు కన్నదో తెలంగాణ, అలాంటి తెలంగాణను చూడగలిగారంటే కొంతవరకు ప్రశ్నార్థకరంగా ఉన్నటువంటి అపోహలు వినిపిస్తున్నాయి. సో ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేరువు కాలేదు కాబట్టి ఈరోజు ఓటమి పాలైందనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు ఈ నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నారో తెలంగాణ ప్రజలు, ఆ తెలంగాణ ప్రజలకి అలాంటి ఫలాలు అందుతున్నాయంటే కొంచెం ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు? ముందుగా పెద్దలందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికి కూడా. మనం తెలంగాణ ఉద్యమాన్ని మనం నిశ్చితంగా గమనించినట్టయితే ఉద్యమాన్ని రాష్ట్ర సాధన కొరకు చాలా మంది ఉద్యమం నడిపించడం జరిగింది గతంలో కూడా. కానీ ఎవ్వరు కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించే వరకు కూడా ఉద్యమాన్ని నడపకుండా మధ్యలోనే కాటి వదిలేసిపోయినారు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర వలస పాలన విముక్తి లభించేటట్టు చేసి ఉద్యమాన్ని నడిపి స్వరాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతం అప్రతిహతంగా అభివృద్ధి కావడం జరిగింది. ఇది జగమెరిగిన సత్యం. మనం అందరం గమనిస్తూ ఉన్న విషయాన్ని కూడా. వినిపిస్తుందా రాజశేఖర్ గారు? ఎస్ ఎస్ వినిపిస్తుంది. ప్రజలతో పాటు మేము కూడా వినిపిస్తుంది చెప్పండి. ఓకే ఓకే. ఈ యొక్క తెలంగాణ అంశం 10 సంవత్సరాల లోపల అద్భుతమైన పథకాలు సాధించి తెలంగాణకు నిరంతరం విద్యుత్తు అందించే విధంగా తయారు చేసి ప్రాజెక్టు నిర్మాణం చేసి అన్నదాతల యొక్క జీవితాలు మెరుగుపడాలని చెప్పేసి వ్యవసాయం దండగానే నుంచి వ్యవసాయం పండుగనే విధంగా తయారు చేసి రైతుల యొక్క జీవన విధానాలు మార్పు చేసి బడుగు బలైన వర్గాలకు చేయూతలు అందించి అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎవరైతే నిరుద్యోగులు 1,20,000 పైచలకు ఉద్యోగాలు కల్పించి ఉద్యమకారులకు అవకాశాలు కల్పించి అదేవిధంగా కళాకారులకు భత్యాలు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి 10 సంవత్సరాలు తెలంగాణను అద్భుతంగా పరిపాలన చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. రాజకీయంగా ఎన్నో ఆరోపణలు చేసుకోవచ్చు. ఆయన కేసీఆర్ గారు ఏం చేసిర్రు, ఏం చేయలేదు, మాకు అది చేయలేదు, ఇది చేయలేదు. నీళ్లు నిధులు నియామకాల పేరు మీద 1,25,000 పైసలు ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. అన్నదాత యొక్క జీవన ప్రమాణాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. మహిళల యొక్క జీవన ప్రమాణాలను పెంచే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఆడపిల్లలను అమ్ముకునే నుంచి ప్రేమగా పెంచుకునే వరకు కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. మరి ఇవన్నీ అద్భుతమైన పథకాలు కాదండి. దళితులకు ఎవరైతే పారిశ్రామికవేత్తలో వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించి తద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వాళ్ళ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన వ్యక్తి కేసీఆర్ గారు. ప్రతి ఎకరాకు నీరు అందించి 24 గంటల ఉచిత కరెంట్ అందించి ఎవరైతే బీడు పెట్టిన భూములను సాగులోకి తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. రూపాయి ధర నుంచి 10 రూపాయల వరకు రేటు పెంచిన వ్యక్తి కేసీఆర్ గారు. భూముల యొక్క ధరలు అమాంతం పెరిగిపోయినాయి. రామ్మోహన్ గారు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హయాంలో అంగరంగ వైభవంగా అభివృద్ధి జరిగింది అన్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఉందా? మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ శివలాల్ గారు నమస్తే అండి. ఎస్ ప్రధానంగా అంటే చాలా కీలకంగా ఇప్పుడు 10 ఏళ్ల పాటు క్రెడిట్ వారు ఎవరు తీసుకొచ్చారనేది ఒక క్రెడిట్ పక్కన పెడితే 11 ఏళ్ల పాటు ఖచ్చితంగా అందరికీ ఫలాలు అందడం అనేది ప్రధాన ధ్యేయం. సో నాకు తెలిసినంత వరకు అందరికీ ఏ ప్రభుత్వం ఏదైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తే సో నిజమైనటువంటి విజయం అదే భావించవచ్చు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీరిచ్చారా వాళ్ళు ఇచ్చారనేది కాకుండా ఇక్కడ 11 ఏళ్ల పాటు రావాల్సిన అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి తెలంగాణ ప్రజలకు అనేది నా ప్రశ్న. 3 పార్టీలకు సంబంధించి అదే ప్రశ్న. ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అదే కాకుండా 11 సంవత్సరాలు పూర్తి చేస్తూ 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ముందుగా ఈ తెలంగాణ ఆవిర్భావాన్ని కూడా ఒక రకంగా ఆలోచిస్తే ప్రొఫెసర్ జయశంకర్ గారు, తర్వాత సోనియా గాంధీ గారు, సుష్మా స్వరాజ్ గారు, మీరా కుమార్ గారు వీళ్ళు నిజంగా కూడా తెలంగాణ రావడానికి నిజంగా కూడా కృషి చేసిన దాంట్లో నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు అనేది నా ఆలోచన, నేను అనుకోవడం. ఇంకోటి ఉండేది ఏంటంటే గతంలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు సకల జనులు ఉద్యోగులు అందరూ కూడా సహకరించడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నట్టు కోదండరామ్ గారితో వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ఏ పిలుపునిచ్చిండ్రో ఆ పిలుపు కార్యక్రమాలలో మేము కూడా ఉండడం జరిగింది. ఇదే ట్యాంక్ బండ్ పైన ఆ దర్గా పక్కన జగదీష్ మందిర్ పక్కన నుంచి అసలు ముండ్ల కంచెలు వేస్తే దాని లోపలికి మిలియం మార్చ్ రోజు మీదికి పోవడానికి కూడా
నేను కూడా సాహసించడం జరిగింది. ఎటువంటి చాలామంది అన్ని రకాలుగా ప్రాణాలు కోల్పోయిన ఉన్నారు. ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ పోతే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లకి తెలంగాణ సపరేట్ అయితే మనకందరికీ రేపు రాబోయే రోజులు మంచి జరుగుతాయి. తెలంగాణ సపరేట్ అయితే మనకు నీళ్లు, నిధులు, నియామకాలే కాకుండా ఉద్యోగాలు లేకపోతే భవిష్యత్తు బాగుంటుంది అనే రకంగా ఆలోచించడం జరిగింది. ఇదే కేసీఆర్ గారు మనం విన్న మాట, తెలంగాణ వాళ్ళ జాగో, ఆంధ్ర వాళ్ళ బాగో అన్నాడు. కానీ అదే మళ్ళీ సమయానికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, ఆంధ్రావానికి కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే కూడా నేను నా పనులతో తీస్తా అన్నాడు. అంటే ఆయనకు ఎట్లా అవకాశం వస్తే అట్లా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు మన రామ్మోహన్ భాయ్ మాట్లాడుతున్నట్టు కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందింది అంటే మట్టుకు అది కలలాగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఏదైతే తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రం సుభిక్షం అవుతుంది, ఒక 40 ఏళ్ళ కింద వచ్చుంటే ఏదైతే బాగుంటుండేనో అది రాలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన అట్లీస్ట్ ఇప్పుడున్న యువతకి, ఇప్పుడు ఆల్రెడీ 69లో బండారు రామ్మోహన్ గారు కానీ లేకపోతే వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు. అప్పటికి నేను కూడా చిన్నోడిని. కానీ వాళ్ళ జీవితాలే పోయినాయి, వాళ్ళతో పాటు నా వయసున్న జీవితం కూడా పోయింది. కానీ ఆ తర్వాత ఇప్పుడు ఈ 10 ఏళ్ళ కింద నుంచి అన్న పిల్లలకి, ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలకి అనుకున్నట్టు జరిగి ఉంటే మటుకు చాలా బాగా జరిగేది. కానీ పూర్తిగా జరగలేదు. సరే, వాళ్ళ ఫిగర్ ఏదో చెప్తున్నారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిండ్రని, కానీ అది ఎక్కడ కూడా ఇది లేదు. ఆర్ ఇంకోటి, తెలంగాణని ఏదైతే బాగు చేస్తా అని కేసీఆర్ అన్నాడో, బహుశా ఆయన ఉద్దేశం మంచిదే, బాగు చేస్తుండేనేమో. కానీ ఎప్పుడైతే కుటుంబంని తీసుకొచ్చిండో వాళ్ళ వల్ల ఈరోజు కేసీఆర్ ఏదైతే చేయాలనుకుంటూ, ఏదైతే చేస్తా అనుకుంటూ అది మర్చిపోయి మొత్తం కుటుంబ రాజకీయం చుట్టే తిరిగిపోయింది. ఈ 10 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రాజశేఖర్ గారు అన్నట్టు ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా రేపు ప్రజలకు ఎంత మటుకు మేలు చేస్తారు, ఆ పార్టీ వచ్చినప్పుడు వీళ్ళని తిట్టడం, ఈ పార్టీ వచ్చింది వాళ్ళని తిట్టడం అనేది కాకుండా నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు మెరుగైన పాలన కానీ లేకపోతే వాళ్ళకి మంచి జరిగేలాగా ఎవరు చేస్తారు అనేది మనకు ముఖ్యం. సో ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఒక 16-17 మాసాలు జరుగుతుంది, అంటే నెలలు జరుగుతుంది. పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గతంలో ఈ 10 సంవత్సరాలలో మొత్తానికి ఏదైతే మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉండేది దాంట్లోకి ఖజానా ఖాళీ చేస్తున్నారు. కానీ ఈరోజు తెలంగాణలో ఏదైతే అభివృద్ధి జరగాల్సిందో 10 సంవత్సరాలలో అది జరగలేదనేది నా విశ్వాసం. రైట్ మనం రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు 3 పార్టీల వర్షం విన్నారు. ఎందుకంటే సరైనటువంటి సమాధానం మీ దగ్గర నుంచి వస్తుంది అనుకోండి. ఎందుకంటే ఒక రోజుతో అభివృద్ధి జరిగేది కాదు, అది నిరంతర ప్రక్రియ. ఎవరు వచ్చినా కూడా ముందు చేసినా ఇప్పుడు చేసినా ఇంకా ముందు తరాలు కొనసాగించాలన్నా. కానీ ఒక కన్స్ట్రక్టివ్గా ఒక విధానాలు తీసుకోవడంలో రాజకీయ పార్టీలో ప్రభుత్వాలు చాలా కీలకంగా ఉంటాయి. 11 ఏళ్ల పాటు ఎలా సాధించుకున్నాం, అందరూ కలిస్తే వచ్చింది. అక్కడ అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి, అక్కడ పార్లమెంట్లోనో లేకపోతే బిల్లు పాస్ అవ్వడంలోనో చాలా కీలకంగా పనిచేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి పోరాటాలు అందరూ కలిసి చేసినటువంటి ఒక ఉద్యమం తెలంగాణ ఉద్యమం. అయితే 11 ఏళ్లలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? ఇందాక మనం అంటే రేజింగ్ తెలంగాణ అంటున్నారు. సో ఆ దిశగా వెళుతుందా అనేటువంటి, అంటే పదాలకే పరిమితం అవుతుందా, ఆ దిశగా అభివృద్ధి జరుగుతుందంటే ఏం చెప్తారు? రాజశేఖర్ గారు, మీకు, శివలాల్ గారికి, అట్లాగే మిత్రులు రామ్మోహన్ గారికి, అట్లాగే వెంకటరెడ్డి గారికి, మిత్రులు వెంకటరెడ్డి గారికి నమస్కారం. వెంకటరెడ్డి గారు మాట్లాడించి మొత్తం విన్నాను కనుక ఒక మాట చెప్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనకు మనమే శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. తెలంగాణ నిలిచి గెలుస్తుంది అంటున్నారు పార్టీలకు అతీతంగా. ఇవాళ వాళ్ళ పార్టీలో వాళ్ళకున్న ప్రజలు మాత్రం నిలిచి గెలుస్తున్నారు. పార్టీలు పోతున్నాయి, ప్రభుత్వాలకు మాత్రం శాశ్వతం. ఎప్పుడు అంటారు అనేది కరెక్ట్, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం. కానీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే క్రమంలో ఈ 3 పార్టీలు కూడా మేమే గొప్ప అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకుంటున్నాం, మనకు మనమే అంటున్నాం. ఇవాళ అవతలను సంధిస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పారు, కానీ కొన్ని న్యాయవాదిగా కొన్ని విషయాలు వివరణ ఇవ్వాలి. ఎందుకంటే మరి అన్నారు 2/3 మెజార్టీ అవసరమైంది అన్నాడు, బీజేపీ మద్దతు ఇవ్వకపోతే రాకపోయేదని కాదు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర అవతరణకు కాంగ్రెస్ ఎంత కారణమో, అవతరణ కాకుండా 50 ఏళ్ళు ఆపింది కూడా కాంగ్రెస్ పార్టీ. సమస్య లేదు. 1950 52, 53 ముల్కీ ఉద్యమం వచ్చినాడే రాష్ట్రాన్ని కలపొద్దని మన ఫజల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాడే. కలపకపోతే తెలంగాణ అభివృద్ధి చెందేది, ఆంధ్రకి అభివృద్ధి చెందేది. ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయింది అక్టోబర్ 1 తెలంగాణ. అక్టోబర్ 1 1953లో 56 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదు కదా, విశాలాంధ్ర లేదు కదా.
అప్పుడే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఉంచితే అయిపోయేది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కూడా తెలంగాణ వేరుగా ఉంటాయి. ఎందుకంటే గత జిల్లా సేతుబంధన అవసరం లేదు. కానీ చాలా మంది ఏమంటున్నారంటే మొన్నటికి మేమే కారణం, మేము లేకపోతే ఏం కాదు అని నా ఉద్దేశం. అంటే ఉద్యమ నాయకుడిని అవమానించకండి. స్పష్టంగా చెప్తున్నాను. ఏదైనా చిన్నారెడ్డి కానీ చెన్నారెడ్డి ముందు పోయింది. నేనంటే అందరూ కూడా ఉద్యమ ద్రోహం చేసి, ఉద్యమానికి ఎంత బాగా చేసిండ్రో ఉద్యమ ద్రోహం కూడా చేసినట్టున్నాడు. ఎందుకంటే ఆనాడు ఒత్తి పండు చేసే క్రమంలో కనీసం కొంతవరకు స్ట్రీట్ ఫైట్ చేసి దాన్ని నాశనం అయిపోయింది. 1969 ఉద్యమం ఏంటి? విద్యార్థులు ఉద్యోగస్తులు తప్ప మిగతా ప్రజలు పాల్గొనలేదు. తర్వాత వచ్చిన రాజకీయ పార్టీలు ఆనాడు వచ్చిన ఉద్యమంలో ఆంధ్ర గోబ్యాక్ అన్నారు, స్ట్రీట్ ఫైట్ చేసిండు, స్టేట్ ఫైట్ చేయలేదు. ఆ తర్వాత మలిదేశం ఉద్యమం, తెలంగాణ ఉద్యమం వెంకటరెడ్డి గారు బాగా తెలుసు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రాకముందు కూడా ఉద్యమం జరిగింది. కానీ కేసీఆర్ గారు దీన్ని సూత్రం చేశారు. అంటే దారం ఉండకపోతే దండలో పూలు ఎవరికి వాళ్ళు పడిపోయినట్టు ఉంటుంది. కానీ 2001 ఒక పార్టీ వచ్చిన తర్వాత ఒకసారి చూడండి. నేను ఆయన కులము కాదు, ఆయన పార్టీ అంతకంటే కాదు. కానీ 2001 నుంచి 2009 దాకా ఉద్యమం ఏం సాగలేదా? జేఏసీ ఏర్పడేదాకా జేఏసీ సూత్రప్రాయంగా కేసీఆర్ గారు ఏర్పాటు చేసి ఆ ఒక పార్టీ ఆధ్వర్యంలో జేఏసీ నడవద్దని కోదండరామ్ గారిని తీసుకొచ్చి పెట్టారు. వెంకటరెడ్డి గారు బాగా తెలుసు. కోదండరామ్ గారు వెంటనే ఆయనంతలో ఆయన జేఏసీ ఏర్పాటు చేయలే. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసే క్రమంలో ఇంకో పార్టీ కలవాలంటే అన్ని పార్టీలకు అతీతంగా ఉండాలంటే కోదండరామ్ గారిని తెచ్చారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు కోదండరామ్ గారు ఏ పార్టీలో ఉన్నో తెలుసు, వెంకటరెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నో తెలుసు. కనుక తమ పార్టీ గొప్పతనం చెప్పుకోవడానికి ఇవాళ కేసీఆర్ గారిని ఉద్యమ నాయకత్వాన్ని అవమానించాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళ ఎవరి పార్టీలో వాళ్ళు ఉంటారు. 2 మాటలు చెప్తున్నాను. బీజేపీ మద్దతు ఇవ్వకపోయినా ఆనాడు తెలంగాణ వచ్చేది. అనివార్యమై ఇవ్వదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చే క్రమంలో 230 మెజార్టీ ఎక్కడ లేదు. కేవలం అందుకని రాష్ట్రాల ఏర్పాటులో కాంగ్రెస్ మొదటి బిల్లుని ఎందుకంటున్నానంటే ఆనాటి నుంచి ఆర్టికల్ 2(3)లో మెజార్టీ వర్గం ప్రజలు ఎప్పుడు రాష్ట్ర విభజనకు అంగీకరించారు. అది ఏ రాష్ట్రమైనా సరే, అది ఛత్తీస్గఢ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఆనాడు మేము లేకపోతే జరగకపోయేదంటే అయ్య లేకపోతే అమ్మా సాగదు, అయ్య వచ్చిన రాకపోయినా అమ్మా సాగదు. ఆనాడు 230 మెజార్టీ కాదు, 543 సభ్యుల్లో 55 మంది సభ్యులు హాజరైతే చాలు, కోరం నిండితే చాలు. అందులో డబల్ అంటే కేవలం 1 ఓటు మెజార్టీ చాలు తెలంగాణ ఏర్పాటు చేయడం. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర నాయకులకు ఒత్తిళ్లలో లొంగి, సమైక్య పాలకుల ఒత్తిళ్లలో లొంగి 50 ఏళ్ళు తాత్సారం చేసింది. ఇంతమంది ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమైంది. కానీ ఇప్పుడేమంటే చిన్నమ్మ, పెద్దమ్మ, మధ్యమ్మ ఇంతమంది పెట్టుకుంటా, 3 ముగ్గురమ్మల 3 పుట్టారు. నేను వాళ్ళని అవమానిస్తలేడు. సోనియా గాంధీ గారు కూడా ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కనుక ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వక తప్పని పరిస్థితులు ఎట్లా ఇచ్చారో, మొన్న కూడా తెలంగాణ సప్పండ వర్గాల విజయం. అది కేసీఆర్ ఒక్కది కాదు, నాది కాదు, మీది కాదు. కానీ సమస్య ఏంటంటే ఎవరికి వాళ్ళు గొప్ప చెప్పుకునే క్రమంలో తెలంగాణ ఆకాంక్షలను నాశనం చేస్తున్నారు. ఈ పార్టీలు వాళ్ళ పంచాయతీల తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, 10 ఏళ్లలో ఏం జరగలేదా? మిషన్ కాకతీయ లేదా, మిషన్ భగీరథ లేదా, కాళేశ్వరం ఎంత అవినీతి, ఆయన అవినీతి అహంకారంతో ఓడించిన ఆయన. నేను ఆయన పార్టీ కాదు. కానీ ఇవాళ ఏమీ జరగలేదు, మొత్తం నాశనం అయిపోయిందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తారు. బీజేపీ వాళ్ళు ఇప్పటికీ అధికారంలోకి రాలేదు. రాగానే 7 మండలాలు గుంజేసుకొని అక్కడ కలిపేసిండ్రు. కావలసిన ద్రోహం ఈ జాతీయ పార్టీలు 2 చేసినాయి. తెలంగాణ ప్రాంతీయ పార్టీగా 10 ఏళ్ళు వీళ్ళు అనుభవించి వీళ్ళు కూడా అహంకారం అవినీతితో వీళ్ళు నాశనం చేశారు. అయినా సరే తెలంగాణ నిలిచిగలుస్తుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పార్టీలకు అతీతంగా నెరవేర్చుకుంటున్నాం. తెలంగాణ రైజింగే ఇప్పటికి కూడా వాళ్ళు ఎంత అవమానించుకున్నా బిచ్చం ఎత్తుకుంటున్నాం. ఏమీ లేదు, తెలంగాణ రాష్ట్ర అప్పుల కుప్పైందని రేవంత్ రెడ్డి అన్న తప్పే. మేము వచ్చేదాకా బ్రహ్మాండంగా ఉండే మేము ఉన్నదంటే ఇప్పుడైతే పోయింది. బీదార్పులో వస్తున్న కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పే. చూద్దాం మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ మన బీజేపీ వస్తుందో చెప్పలేం. కానీ మీ పార్టీల రాజకీయాల్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కానీ కించపరచకండి. మీరు కొట్లాటలో తెలంగాణ ప్రజలను అవమానించకండి, తెలంగాణ ప్రజల చరిత్రను అవమానించకండి. చెప్తున్నా బీజేపీ రామ్మోహన్ రావు ఇంకొకటి ఇవ్వకపోయినా తెలంగాణ వచ్చేది. ఇప్పుడు కోదండరామ్ గారు ఎక్కడున్నారు? ఈ ఎమ్మెల్సీ పదవి అనుకుంటే ఎమ్మెల్సీ కాదు మనకు ఎంపీ పదవి ఇస్తారన్నాడు కేసీఆర్ గారు. ఆయన ఆత్మగౌరవం నేను సమర్థించిన, కోదండరామ్ గారు ఆత్మగౌరవం సమర్థించిన. వాళ్ళు పార్టీ పెడితే వెంకటరెడ్డి గారు కూడా బాగా తెలుసు. మేము ట్రైనింగ్ క్లాసెస్ నేను కూడా పోయినా. ఎందుకు? నేను ట్రైనింగ్ ఇవ్వడానికి పోయినా. అయ్యా తెలంగాణ అస్తిత్వ పోరాడానికి అధికారం మీరు నిలిచారు చెప్పండి సార్, ఇది బాగాలేదన్నాం. ఆయనే పార్టీ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ దేనిలోనే నేను ఆయన వ్యక్తిగత. కానీ ఒకటి రామ్మోహన్ రావు గారు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ పార్టీలు కాస్త రాజకీయ పార్టీలు మారడంతోనే రాజకీయ నాయకులు మారారు. సో అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏవో హ్యూమ్ ప్రారంభించినప్పుడు ఏవో హ్యూమ్ 1885లో కాంగ్రెస్ సంఘము శివలాల్ గారి మనందరికీ తెలుసు.
ఇప్పుడు మీరు గాంధీ అఖిల భవన్ భారత కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ సంఘం అనే ఉంటది గాంధీ భవన్ మీద. వాళ్ళు ఉద్యమ ఫలితాలు పొందామని ఎవరైనా చూస్తారు. అందుకని గాంధీ గారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమన్నారు. కానీ రద్దు చేయకుండా కాంగ్రెస్ ఫలాలు అనుభవించారు, 55 ఏళ్ళు అధికారం అనుభవించారు వాళ్ళు. అట్లానే కోదండం గారు కూడా మన జేఏసీ పెట్టి ఆయన పార్టీ పెట్టుకున్నాడు కదా. నేనేమంటున్నానంటే వెంకటరెడ్డి గారిని పెద్దలు గమనించాలి. వారు ఏమన్నారంటే బీజేపీ లేకుంటే రాకపోయేది అంటున్నాడు, సమస్య లేదు అంటున్నాడు. మీరు 2/3 మెజార్టీ అవసరం, రాజ్యాంగం అవసరం చదవండి, సమస్య ఎక్కడ లేదు. 55 మంది హాజరైతే అందులో ఒక్క మెజార్టీ, ఒక్క మనిషి ఉంటే అది అటువంటి రూల్ ఉండి కూడా వీళ్ళు అశ్రద్ధ చేసి తెలంగాణ ఇవ్వకుండా ఆపినరు. వందల మంది ప్రాణాల కారణమైనరు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 364 మంది, మా గజ్వెల్లో కూడా ఒక నరసింహలోనే ఒక ఇంటర్మీడియట్ 10th క్లాస్ స్టూడెంట్ చనిపోయింది అన్నాడు. 464 మంది ఆత్మహత్యలకు కారణమైంది, 1600 మంది ఆత్మాహుతి దానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ కదా. ఇవ్వాల్సిన చోట ఇస్తే నేనేమంటున్నానంటే కేసీఆర్ హీరో అంటే నిజంగా చెప్పానంటే కేసీఆర్ చేసిందంటే స్ట్రీట్ ఫైట్ కాదు, స్టేట్ ఫైట్. 36 పార్టీల మద్దతు కూలగట్టింది మన బీజేపీ కాంగ్రెసా, టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదా. 36 పార్టీలు, 36లో బీజేపీ కూడా ఉంది, 36లో కాంగ్రెస్ కూడా ఉంది. 36 పార్టీల మెజార్టీ కూడగట్టి పార్లమెంటు సాక్షిగా చేస్తే వచ్చింది. సరే మంచి సోనియా గాంధీ పెద్దమ్మ అందాం, మేము చిన్నమ్మ అందాం, మీరా కుమార్ స్పీకర్ అందాం, ఎవరు అవునన్నా కాకున్నా అనివార్యమైన పరిస్థితులు, ముహూర్తం అన్న ఆసన్నమైన భావాలను ఎవరు ఆపలేకపోయినారు. 2014 అల్టిమేట్లీ తెలంగాణ ప్రజల విజయంగా చెప్పుకోవచ్చు. ఒక మాట సార్, ప్రజల ఆకాంక్షలను పూర్తిగా నెరవేర్చినట్టు లేదు. ఎందుకంటే గ్లాస్ లో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్లు లేవు. వెంకటరెడ్డి గారు క్వశ్చన్ ఏం చేయలేదని కాదు కానీ ఇప్పుడు కూడా ఈ 16 నెలల కాంగ్రెస్ 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో దయచేసి కేసీఆర్ నో బీఆర్ఎస్ నో టార్గెట్ చేసుకొని మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచండి. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు 2 ఉన్నాయి. పనకచెర్ల పేరు మీద ఇవాళ నీటి దోపిడీ జరగబోతుంది పెద్ద ఎత్తున. గతంలో రాయలసీమ పేరు మీద, పోతిరెడ్డి పార్టీ పేరు మీద రాజశేఖర్ దోచుకున్నాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి దానికి తీసుకుపోయాడు. ఇప్పుడు మరొక పెద్ద ప్రమాదం మూచింది. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మద్దతు చేస్తున్నది కనుక దానివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. మన ప్రయోజనాలు మనం కొట్లాడాల్సిన అవసరం. ఇది విడిచిపెట్టి మీరు అనుకోండి, మీరు చేశారని అంటే ట్రైన్ వెళ్ళిపోతాడు. ఇప్పటికైనా తెలంగాణ ఆవిర్భావంలో అందరి పాత్ర ఉంది. మేము గొప్ప అని ఇంకొక పార్టీని కించపరచకండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల తీర్పును అగౌరవపరచకండి, కించపరచకండి. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పండి. ఇప్పుడు రామ్మోహన్ సార్ గారు మాట్లాడిన దాంతో నేను ఏకీభవిస్తా. నేనేమంటున్నా అంటే నాకు తెలిసినంత వరకు రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 3 ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు 2/3 సింపుల్ మెజార్టీ కాదు, 2/3 వంతు కావాలా? జయపాల్ రెడ్డి రాజ్యాంగ సవరణ నేను అనుకుంటున్నా. నేను తెలంగాణ మేధావుల పోరాటం తరపున కొట్లాడడం అంటే ఒక్క మాట సార్ వెంకటరెడ్డి గారు క్షమించాలి, మీరు పెద్దలు. నేనేమంటున్నానంటే రాజ్యాంగ ఆర్టికల్ 3లో అవుతుందని 2/3 మెజార్టీ అంటే కాదు, ముందర పడదని చెప్పి రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండా కూడా చేయొచ్చు. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం జరుగుతుందా తెలంగాణ ఏర్పాటు చేయమని? 170 మంది అటున్నారు, 119 మంది ఇటున్నారు. ఎట సాధ్యమవుతుంది? అందుకని ఆయన చేసినట్టు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాష్ట్రాల ఏర్పాటు రాజ్యసభలో పరిస్థితి ఎన్నలే సార్ 2/3 ఎన్నలే. అదే 50 కోరం నిండాలే. మీరు చూడండి కోరం, మీరు మళ్ళీ ఒకసారి చూద్దాం. కోరం నిండాలే, కోరంలో ఒక్క చెప్పండి. ఇప్పుడు జయపాల్ రెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళామండి. నేను శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, కోదండరామ గారు అందరం కూడా జయపాల్ రెడ్డి గారి దగ్గరికి సాయంత్రం 4 గంటలకు టైం ఇచ్చిండు, ఢిల్లీలో వెళ్ళాం. భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వకపోతే మేము బిల్లు పెట్టే ప్రసక్తే లేదని చెప్పిండండి. మాకు టిఫిన్లు తిని పెట్టిండు, చాలు దాపిండు. నేను ఆ ప్రయత్నంలో ఉన్నా. మెలికబెట్టిండు జయపాల్ రెడ్డి గారు చేసింది ఏంటంటే తుపాకంటే కాల్చపోయిండు ఆయన. నాకు తెలియదు. ఆయన చెప్పింది భారతీయ జనతా పార్టీ మద్దతు లేకపోతే లేదు. కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ వెనక్కిపోతుందని ఢిల్లీలో 3 రోజులు దీక్ష చేసిండండి. ఢిల్లీలో పార్టీ ఆఫీసులో, సెంట్రల్ పార్టీ ఆఫీసులో. నేనేమంటున్నానంటే రూల్ చెప్తున్నాను సార్, క్షమించాలి. నేనేమంటున్నాను, ఆనాడు కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలను బదనాం చేస్తూ 2 రాష్ట్రాల్లో 2 విధానాలు తీసుకున్నది.
అదే రాజశేఖర రెడ్డి గారు కర్నూలుకి వెళ్ళి ఎలక్షన్ల 2014 కన్నా ముందు మన 2009 కన్నా ముందు ఎలక్షన్లలో ఇక్కడ ప్రచారమేమో తెలంగాణకు అనుకూలంగా చేసింది. రాష్ట్రం దాటగానే వీసా కావాలన్నారు. రామ్మోహన్ రావు గారు ఇక్కడ వెంకటరెడ్డి గారు ఒక అంశం అంటే ఎలా వచ్చింది అంటే ఇక్కడ అందరూ ప్రోద్బలం ఉంది, అందరూ సహకారం ఉంది, అందరూ కలిస్తేనే తెలంగాణ ఉద్యమం అయింది, తెలంగాణ ఉద్యమం సాధించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రామ్మోహన్ గారు ఏమంటారు అంటే కోదండరామ్ గారు పార్టీ పెట్టుకున్నారు అంటున్నారు. సో అన్ని ఉద్యమ పార్టీలు తర్వాత రాజకీయ పార్టీలుగా మారాయి, రూపాంతరం చెందాయని చెప్తున్నారు. వాయిస్ వస్తలేదండి. కోదండరామ్ గారు పార్టీ పెట్టలే. నేను చెప్తా, తెలంగాణ 2014 రిజల్ట్స్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ బ్రహ్మాండంగా గెలిచినాక నేనే కోదండరామ్ గారితో అన్నా, సార్ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసొద్దాము, జేఏసీ తరఫున బొకే ఇచ్చొద్దామన్నా. ఆనాడు సంతోష్ను కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఉండే. కేసీఆర్ పర్సనల్ వ్యవహారాలని సంతోష్ గారు చూస్తున్నారు. కానీ వెంకటరెడ్డి గారు నాదో ప్రశ్న, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత జేఏసీ ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. సో అందులో ఉన్నటువంటి జేఏసీ నేతలకు న్యాయం జరిగిందా? అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగిందా? ఎవరికి? సంతోష్ లేడు సార్, అప్పుడు సంతోష్ లేడు. వెంకటరెడ్డి గారు సంతోష్ లేడు అన్నాడు. హరీష్ తప్పు లేదు, పర్సనల్ అడగండి, రామ్మోహన్ అడగండి. సంతోష్ వచ్చింది సార్, తప్పు 2018 తర్వాత వచ్చింది సంతోష్. చెప్పానండి, సంతోష్ ఆయన పర్సనల్ వ్యవహారాలన్నీ సంతోష్ చూస్తున్నాడు. ఎవరైనా సంతోష్ కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది. నాకు తెలుసండి అది తప్పుడు సమాచారం. చెప్పమనండి రామ్మోహన్, చెప్పమనండి. మధ్యాహ్నం గురించి చెప్తుండు రామ్మోహన్ గారు. రామ్మోహన్ చూడండి, 2013-14 గురించి చెప్తుండు, మీరు 2018 కి బిఫోర్ చెప్తుండ్రు. అది అదే అక్కడ మీ మధ్యన అది కన్ఫ్యూజన్, ఇయర్ కన్ఫ్యూజన్ అవుతుంది వెంకటరెడ్డి గారు. కోదండరామ్ గారు మీరు బుక్ అయ్యనికి పోయినప్పుడు ఏ ఇయర్ అనేది కన్ఫ్యూజన్ ఉంది అక్కడ. అట్లా కాదు. రైట్ ఒకటి నిజంగా ఒక విధానంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పార్టీలకు సంబంధించి ఇలా మాట్లాడితే తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు, సందర్భాలు ఏంటి, అప్పుడేం జరిగింది, ఎవరు ఎంతవరకు కష్టపడ్డారు, లేకపోతే ఉద్యమంలో అప్పుడు ఉన్నటువంటి యుద్ధ ప్రాతిపదిక, ఇవన్నీ వేరే ఉంటాయి. ఒకటి ఇక్కడ ప్రధానంగా అంటే ఏ స్థాయిలో మనం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఈ ఏదైతే విభజన జరిగిందో తెలంగాణ ప్రజలకు అందుతున్నదని నా ప్రశ్న. వాయిస్ వస్తలేదు. రామ్మోహన్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇందాక క్వశ్చన్ రేజ్ చేశారు, చెప్పండి. మొట్టమొదటిగా తెలంగాణకు ఎవరైతే ద్రోహులయ్యా అంటే ఒక నిమిషం, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. తెలంగాణకు అత్యంత ద్రోహం చేసిన పార్టీ మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ. వినిపిస్తుందా అండి రాజశేఖర్ గారు? చెప్పండి రామ్మోహన్ గారు. మొట్టమొదట ఈ యొక్క వినిపించట్లేదు. రామ్మోహన్ గారు మాట మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి. రైట్, తెలంగాణకి ఎవరైతే ద్రోహులయ్యా అంటే మొట్టమొదటి ద్రోహులు కాంగ్రెస్ పార్టీ, తర్వాత భారతీయ జనతా పార్టీ. సుదీర్ఘ కాలంగా భారతదేశాన్ని పరిపాలించి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఒక ఓటు 2 రాష్ట్రాల పేరు మీద 2 రాష్ట్రాలు ఇచ్చి వాజ్పేయి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వండి భారతీయ జనతా పార్టీ. దాంతో పాటు ఉద్యమ సమయంలో అందరు రాజీనామా చేస్తే రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి గారు ఉండి, శాసనసభ్యులుగా ఉండి తెలంగాణ కొరకు రాజీనామా చేయని వ్యక్తి కిషన్ రెడ్డి గారు. ఏదో ఢిల్లీలో ఏదో ధర్నా చేసినా చెప్తున్నారు వెంకటరెడ్డి అన్న, కానీ అది ఏ మాత్రం కూడా రాజకీయ డ్రామానే. ఇక్కడ అందరూ కూడా తెలంగాణ భావోద్వేగాలు పెరగడానికి రాజీనామాలే ఒక ఫైనల్ అని చెప్పేసి అందరు రాజీనామాలు చేస్తే కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయలేదు. మరి బీజేపీ బయటపడుతుంది దీంట్లో తెలంగాణ పట్ల మీ చిత్తశుద్ధి అనేది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఈ 10 సంవత్సరాలు అద్భుతంగా అభివృద్ధి చెందింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఉద్యమకారులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం కూడా 10 సంవత్సరాలు అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. శివలాల్ గారు వర్షం విందాం ఒకసారి శివలాల్ గారు వర్షం విందాం. రామ్మోహన్ గారు శివలాల్ గారు చెప్పండి. అంటే 10 ఏళ్ల పాటు అద్భుతమైన అభివృద్ధి జరిగింది. ఏ కళ్ళైతే మనం ఏ కళ్ళ కోసం సాధించుకున్నాం కళ్ళ సహకారంలో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన అభివృద్ధి చేస్తారు. మీరేమంటారు? 10 సంవత్సరాల్లో కూడా అద్భుతమైన ప్రగతి సాధించడం. ఈ రోజు రాష్ట్రంలో మొన్న ఒకటే మీరు చెప్పడం అనేది ఒక వర్షన్. ఇక్కడ శివలాల్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నారు ఇక్కడ అని చెప్పేసి అన్ని పత్రికలు ప్రముఖంగా రావడం జరిగింది. దీనికి కారణం ఎవరంటే ఈ 18 నెలలు భూమి సాగులోకి రాలే కదా. ఈ 10 సంవత్సరాలు రైతులకు అద్భుతమైనటువంటి ఫలాలు అందించి, డబ్బులు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి
రైతులు ధనవంతులు చేసి భూమిని సాగులోకి తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. దాని నుంచి ఈ రోజు రాష్ట్రం అన్నపూర్ణగా తయారైంది భారతదేశంలో కూడా. రైట్ అది మనం గమనించాలి. శివలాల్ గారు మీరు చెప్పండి. రామ్మోహన్ గారు రామన్ భాయ్ మొత్తం కేసీఆర్ మళ్ళా రేపు బయటికి వచ్చి ఫామ్ హౌస్ లకి బయటకు వచ్చేదాకా మీరు ఇట్లనే చెప్తారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇది మీది పద్ధతి కాదు. ఒక్క నిమిషం ఆగండి. బోనస్ ఇస్తా అని చెప్పి బోనస్ ఇస్తలేడు. కళ్ళాల్లో రైతు మార్కెట్ తీసుకొస్తే వర్షాలు పడుతున్నాయి, మొలకెత్తుతుంటే ఒడ్లు కొనుగోలు చేస్తలేడు. ఎంతవరకు కరెక్ట్ అన్నా ఇది? రైతు బంధు అయితే రైతు బీమా ఇస్తా అని చెప్పి రైతు బంధు ఇస్తా అని చెప్పి ఎకరాకు 5,000 పెంచి రైతు భరోసా పేరు మీద అంతవరకు మరి ఎక్కడ మీరు రైతులకు న్యాయం చేసినట్టు? రైట్ రామ్మోహన్ గారు మనకి సమయం తక్కువ ఉంది. ఒకసారి మన భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. అంటే ఒక డిబేట్ లో ఒక సంపూర్ణమైనటువంటి ఒక రిజల్ట్ రావాలనేది నా ఉద్దేశం. ఒకసారి శివలాల్ గారు మాట్లాడక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శివలాల్ గారు చెప్పండి. ఒకటేమంటే అది ఇప్పుడు రామ్మోహన్ భాయ్ టీఆర్ఎస్ లుండా బీఆర్ఎస్ లుండా ఆయనకే తెలియదు. వాళ్ళు ఏదైతే టీఆర్ఎస్ ఏమో 22 సంవత్సరాలు, బీఆర్ఎస్ ఏమో 3-4 సంవత్సరాలు, మళ్ళీ వాళ్ళు 25 సంవత్సరాల వార్షికోత్సవం ఎట్లా చేసుకున్నారు అనేది వాళ్ళు ఆలోచించాలా. ఇంకోటి ఏంటంటే ప్రజలకి ఇప్పుడు మన బండారు రామ్మోహన్ గారు చెప్పిండ్రు నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. తర్వాత మిషన్ కాకతీయ, భగీరథ, తర్వాత కాళేశ్వరం అన్నాడు. ఇవన్నీ కూడా కమిషన్లతో కూడినయే. చెరువులు పుడికలు అన్నాడు. చెరువులంతా కూడా కేటీఆర్ మనుషులకి, కేసీఆర్ మనుషులకి, కవిత మనుషులకి ఎవరికి పడతాకు వాళ్ళకి దానదత్తం చేపించేసిర్రు వీళ్ళంతా. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే నేను వ్యక్తిగతంగా నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఒక మాట ఏమంటున్నా అంటే అభివృద్ధి పరంగానే మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం రామ్మోహన్ భాయ్ ప్లీజ్ ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే పార్టీలను పక్కన పెడదాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిందా, రేపు టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తుందా, లేకపోతే రేపు భవిష్యత్తులో ఇంకెప్పుడన్నా బీజేపీ చేస్తా అనేది పక్కన పెడితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నిజంగా కూడా మీరు పార్టీ పరంగా అనేది పక్కన పెట్టండి. ఈ 10 సంవత్సరాలలో ఒకవేళ కేసీఆర్ కనుక ఖచ్చితంగా తెలంగాణని నంబర్ 1 అభివృద్ధి చేయాలనుకుంటే మట్టుకు పక్కా చేస్తుండే. బండారు రామ్మోహన్ గారు అన్నట్టు ఒక మాట, కేసీఆర్ ఉద్యమ కాలంలో ఎప్పుడైతే ఉన్నాడో ఆ స్టైల్ గంట ముందు పోయి ఉంటే ఈరోజు బాగుంటుండే. కానీ అలా ఎప్పుడైతే ఎంట్రీలో అలా సెకండ్ హాఫ్లో పిల్లల్ని ఎంట్రీ చేయించిండో ఆయన మొత్తం పిల్లల చుట్టూ ఈ ఫ్యామిలీ చుట్టే మొత్తం రాజకీయం నడిచింది. తెలంగాణ రాష్ట్రాన్ని గాడుపుకు వదిలేసిరు. మొత్తానికి ఏది పడితే అది దోచుకోండి అని చెప్పి ఫ్రీగా వదిలేసిండు. ఆ ఫ్రీ దోచుకోవడంతోనే ఈరోజు తెలంగాణ అభివృద్ధి కాలేదనేది నా ఆలోచన. తెలంగాణ ఆకాంక్ష నిజంగా కూడా 60 ఏళ్ల కళని సాకారం చేసినందుకు, కేసీఆర్ ముంగటుండి నడిపించినందుకు, ప్రజలను ఉరికిపించినందుకు ఓకే నేను ఒప్పుకుంటా. 1200 మంది ఒక్కరికి కూడా రక్తం పొట్టు చూడలే. రెండోది ఈ మాట కూడా స్వయాన అన్న కూతురు కూడా అంటుంది. నిన్న మొన్న కల్వకుంట్ల రమేరావు గారు కూడా సేమ్ ఇదే టాపిక్ మాట్లాడుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అంతా ఎవరికి ఎక్కడో ఒక దెబ్బ తగిలిండొచ్చు. నేను అనుకుంటే బహుశా వెంకటరెడ్డి గారికి తగిలిండొచ్చు, మీకు తగిలిండొచ్చు, బండారు రామ్మోహన్ గారు తగిలింది, నాకు కూడా తగిలింది. కానీ కింద పడ్డమో లేచడమో ఏదో నేను ఒకటే రామ్మోహన్ భాయ్ నేను సూటిగా మీతో ఏమంటున్నా అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఏదైతే అభివృద్ధి జరగాలనో జరగలేదు. ఇప్పుడన్నా ఒప్పుకోండి. ఎందుకంటే రేపు మీరు ఒప్పుకుంటే అనుకో మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంకొక అవకాశం ఉంటుంది. రేపు ఎట్లుందంటే గతంలో వాళ్ళని చేయలేదు అన్నాం కాబట్టి మనం కూడా చేయాల్సి వస్తుంది. ప్రజలకు ఇచ్చిన మాట పూర్తి చేయాలనే రకంగా నేను కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే అభివృద్ధి పరంగానే పోతేనే రేపు తెలంగాణ బాగుంటుంది, రేపు భవిష్యత్ తరాలు బాగుంటాయి. లేదంటే కష్టమవుతుంది. ఇప్పుడు బర్కచర్ల గురించి చెప్తుండు. ఇమీడియట్గా బర్కచర్ల గురించి ఆల్రెడీ గతంలో మనం డిబేట్లు చేసినాము. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అటాక్ చేయడం జరిగింది. అంటే నేను ఎందుకు బర్కచర్ల గురించి ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు చెప్పినందుకు మళ్ళీ నేను ఆ పాయింట్ లేవని చెప్తున్నా అంటే ఎట్టి పరిస్థితుల్లో నిజంగా కూడా తెలంగాణ సుభిక్షం ఉండాలంటే దానికోసం డిబేట్ పెడదాం. ఎస్ ఖచ్చితంగా. ఎస్ వెంకటరెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి 1 minute. మనకు సమయం తక్కువ ఉంది. ఎస్ ఇప్పుడు ఒక్కటండి, నేను ఎందుకంటే 2014లో కేసీఆర్ పార్టీ గెలిచిన తర్వాత మేము కోదండరామ్ గారి ద్వారా పర్సనల్ ఆనాడు కేసీఆర్ పర్సనల్ మ్యాటర్స్ సంతోష్ గారు చూస్తున్నారు. 14లో కరెక్ట్ ఫోన్ చేస్తే మేము కలుస్తాం అంటే మంచిది వెంకటరెడ్డి గారు మిమ్మల్ని డిబేట్ చేస్తున్నందుకు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా అంటే భవిష్యత్తు కార్యాచరణకు ఏ పార్టీలు ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటే అందరికీ ఫలాలు అందాలంటే రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని నా భావన. మీరు ఏమంటారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసింది కేసీఆర్ కుటుంబము.
కోదండరామును పక్కకు పెట్టింది కేసీఆర్, ఉద్యమకాల నాశనం పట్టించింది కేసీఆర్. నిమ్మరసం రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. వీళ్ళంతా మళ్ళా నిమ్మరసం దాగలేదని చెప్పి మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. నాశనం పట్టించింది ఉద్యమ ద్రోహులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు, వీళ్ళందరినీ తెచ్చింది ఎవరండి? దేనికోసం తెచ్చిండు? కుటుంబ అవసరాల కోసం, రాజకీయ పదవుల కోసం వెంకటరెడ్డి గారు ఒక అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సూచనలు చేస్తారా? ఫైనల్ గా ఏం చెప్తారు? ఉద్యమాన్ని మీ పార్టీ ఏం చేయబోతుంది అని కేంద్రం నుంచి సహకారం ఉండబోతుందా? క్లియర్ కట్ గా ఒకసారి ఫైనల్ కంక్లూడ్ చేయండి. మేము ఎన్నడూ కూడా తెలంగాణ ప్రజలను మోసం చేయలే. రైట్. మా పార్టీలో కూడా అనేక రకాల అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు కూడా బిల్లుకు మద్దతు చెప్పినాం, పోరాడినాం. చాలా సమస్యలు ఉన్నప్పుడు కూడా పార్టీలో. కాబట్టి ఆ రోజు సోనియా గాంధీ గారు స్వయాన సుష్మా స్వరాజ్ కి ఫోన్ చేస్తేనే ఆమె ఒప్పుకుంది. బీజేపీ పార్టీ ఇంత 100% ఒప్పుకోలే. అప్పుడు మన బండారామోహన్ గారు కరెక్ట్ చెప్పిన మాట. రైట్. ఒకటి ఎలా వచ్చింది అనేది మళ్ళీ మనం మాట్లాడితే వేరే టాపిక్ అవుతుంది నా అభిప్రాయం. ఎస్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. అంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? తెలంగాణ గురించి మాట్లాడదాం. మన గురించి, మన పార్టీల గురించి కాసేపు అతీతంగా మాట్లాడితే బాగుంటది. ఎలా వచ్చింది అనేది ఆల్రెడీ జరిగిపోయింది. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. తెలంగాణకు కేసీఆర్ గారు ద్రోహం చేశారు మాట్లాడుతా. నేనేం చెప్తున్నా, తెలంగాణకు ద్రోహం చేసిందే భారతీయ జనతా పార్టీ. ఒక ఓటు 2 రాష్ట్రాల పేరు మీద కాకతీయ ఎప్పుడైనా కాకినాడ తీర్మానం చేసిరో మీరు? ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇచ్చినప్పుడు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? ఇంత వందల మంది పిల్లలు చచ్చిన కారణం మీరు కదా. మరి ఈ రోజు మాట్లాడితే ఎట్లంటే మీరు తెలంగాణ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే మీరు తప్పనిసరితో మద్దతు పలికిరు. ఒకవేళ మేము ఇవ్వకుంటే ప్రిజర్వ్ చేస్తారని చెప్పేసి భయపడి కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది. ఇందులో లేదు. రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేయలేదు కిషన్ రెడ్డి గారు. ఎందుకు మాట్లాడతారు? తెలంగాణ మీరు ఇచ్చిన ఒక మాట రైట్. రామ్మోహన్ గారు అంటే విమర్శలకు సమయం మనకు లేదు. యాక్చువల్ గా ప్రధానంగా మీ పార్టీ వర్షన్ ఏంటి, ఏం చేయబోతున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనేది వర్షన్ కంక్లూడ్ చేయాలన్నది. తెలంగాణకు ద్రోహులు. ఈ తెలంగాణ ఇప్పుడే బాగుపడాలంటే మళ్ళీ కేసీఆర్ గారు తెలంగాణ అద్భుతంగా ముందుకు పోతుంది, అద్భుతంగా పురోగతి సాధిస్తుంది. ఎప్పుడైతే రెడ్డి గారు ఉద్యమకారులు దరఖాస్తు తీసుకున్నాడో ఇంతవరకు ఆ ఇల్లు ఎవరైతే ఉద్యమకారులకు దరఖాస్తు తీసుకున్నాడో ఇల్లు జాగా అయ్యలేదు. వెంటనే శివన్న గారు రేవంత్ రెడ్డికి చెప్పి తెలంగాణ ఉద్యమకారులకు ఇల్లు జాగా ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీ తరఫున. రైట్. చివరిగా రామ్మోహన్ గారు మీరు కంక్లూడ్ చేయాలి. ఒక మాట నేమంటే అంటే పార్టీలకు అతిథి మాట్లాడదు. అందరి మనసులో ఉంది పార్టీ. ఇప్పుడు మనము పార్టీల కంటే ఎక్కువైతే ఏం కాదు కదా. స్వామి కంటే స్వామి భక్తి, రాజభక్తి అవసరం లేదు. వాళ్ళని తినడం కోసం మనం కించపరచడం అవసరం లేదు. కానీ ఒక మాట ఏంటంటే ఇవాళ 2 సవాళ్ళు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, కేంద్రంలో లేదు, రాష్ట్రంలో మొన్న వచ్చింది కదా. అప్పటిదాకా అధికారం లేదు. ఇప్పటి కేంద్రంలో 11 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వం ఉన్నది. 7 మండలాలు తీసుకోవడం కానించి మొదలుకొని ఇప్పటిదాకా బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిన సమాధానం చెప్పాలి. నెంబర్ 1, కేసీఆర్ అవినీతి పరుడు. ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం అవినీతి చేసింది, అహంకారంతో పోయింది, వాళ్ళని పొడగొట్టిండ్రు, దించేసిండ్రు. అట్లానే కాంగ్రెస్ పార్టీకి అధికారం మొన్నటిదాకా 10 ఏళ్ళు దూరం పెట్టిండ్రు ప్రజలు. తెలంగాణ ప్రజలు ఎక్కడ ఎవరి కరుగార్చి పాటు వాళ్ళు వాత పెట్టిండ్రు. బీజేపీ పట్ల మక్కువ పెంచుకుంటున్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వం అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసి ఇప్పటిదాకా చేయాల్సిన పనులు 3 ఉన్నాయి. కేంద్రంలో ఉన్నారు కనుక విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సమానంగా చూసి అమలు చేయండి. నెంబర్ 1. నేను ఆంధ్రప్రదేశ్ వేరే, నా తెలుగు ప్రజలంతా ఒకటే అనుకుంటున్నాను. నేను వేరే అంటలేను. ఎందుకంటే ఆనాడు శ్రీనారాయణ రెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని తెలంగాణ కవి రాసి, తెలంగాణ ఆకాంక్ష రావాలంటే తెలుగు జాతి మనది, 2గా వెలుగు జాతి మనది అన్నాడు. నేను కూడా అంటున్నాను 2గా వెలగాలంటే కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర. మీరు ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ ఇస్తే మాకు తప్పులేదు, బంతుల పరపక్షం వద్దు అంటున్నాను. తెలంగాణ ఏర్పడ్డప్పుడు విభజన హామీలు చట్టంలో ఏమేమి ఉన్నదో బయ్యారం ముఖ్య కర్మాగారం నుంచి మొదలు పెడితే మనకి ఏవైతున్నాయో అవి చేయండి దయచేసి. నెంబర్ 1. ఆంధ్రకి ఇస్తే నాకు అభ్యంతరం లేదు, కానీ తెలంగాణకు రావాల్సినవి మెట్రో. ఇవాళ మెట్రో సంగతి లేదు. త్రిపులార్ అక్కడ అన్నది, త్రిపులార్ ఇంకా మొదలే కాలేదు. ఇట్లా కేంద్రము చేయదలుచుకునే పనులు మీరు చేయండి. అయ్య వచ్చేదాకా అమాసాగలే. మాకు రాష్ట్రంలో అధికారం వచ్చేదాకా మేము ఏమి చేయమంటే
ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు అడగంది అమ్మాయినే పెట్టదు. కేసీఆర్ గారు తప్పు చేసిండు, మోడీ గారు వస్తే పోలేదు. ఇప్పుడైనా సరే రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. 16 సార్లు కలుస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, ఎందుకు మీరు తెలంగాణ మీద సీతకన్ను వేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు అడగంది అమ్మాయిని పెట్టదని పెద్దన్న అంటే కూడా విమర్శలు తట్టుకొని చేస్తుంటే ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేయాల్సిన పనులు చేస్తుందా అని అడుగుతున్నాను. మీ చేతిలో అధికారం ఉంది, రాష్ట్రానికి ఇవాళ మెట్రో ఇవ్వండి, ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేయండి, విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలు పూర్తి చేయండి, మీకు అవకాశం ఉంది సార్. 2028లో మీరు బీజేపీ రాష్ట్రంలో అధికారం రావాలంటే నేను ఇప్పుడు హితవాక్యం చెప్తున్నాను, బీజేపీ మీద నాకు కోపం లేదు, పగలేదు. మీరు కనుక తెలంగాణ ప్రజల ఆకాంక్షలు విభజన చట్టాన్ని అమలు చేస్తే ఆనాడు కియాస్ ఉన్నా ఇలా కాంగ్రెస్ ఉన్నా తెలంగాణ ప్రజలు ఏమడుగుతున్నారంటే మీరు కేంద్రంలో పెద్దన్న పాత్ర వహించండి, జల వివాదాలు లేకుండా చేయండి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ గతంలో తగులు పెట్టింది, మీరు ఇప్పటికీ గోదావరి జలాలు తేల్చరు, కృష్ణా జలాల సంగతి తేల్చరు అంటే కొట్టుకసావన్నా తెలుగు ప్రజలు? దయచేసి బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొట్లాడుకోకుండా జల వివాదాలు పరిష్కరించండి, బనకచెర్ల వెంటనే ఆపండి, బనకచెర్ల గ్యారెంటీ ఆపాలి. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిందాకా అందరం కలిసి పోరాడతాం. రైట్, థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు రామ్మోహన్ రావు గారు. వెంకటరెడ్డి గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, మీ సమాధానం చెప్పడానికి సమయం ఇవ్వలేకపోతున్నాను. అండ్ రామ్మోహన్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే స్టూడియోకి వచ్చినటువంటి శివలాల్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం భవిష్యత్తు రైజింగ్ తెలంగాణ ఆ దిశగా వెళ్ళబోవాలి. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పటికే చాలా కీలకంగా ఒక హబ్ ఏర్పడుతుంది. ఇక్కడ మెడికల్కి సంబంధించి అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో భవిష్యత్తులో కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధి తెలంగాణ అనే పదం వచ్చేటప్పుడు అన్ని పార్టీలకు కలవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పార్టీలు ప్రోత్సాహం, నాయకుల ప్రోత్సాహంతో తెలంగాణ ఆ దిశగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.